ఓం మహాగణాధిపతే నమః మహాసరస్వత్యై నమః శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామే వ్యాధి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా శుక్ర రాహుల యొక్క కలయిక, శుక్ర రాహుల యొక్క కంజంక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు శుక్రుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి. శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము, సర్వశ్రేష్టమైన గ్రహము, అందరికి కూడా అఖండమైన సుఖ జీవితం ఇచ్చేది, తర్వాత భోగభాగ్యమైన సుఖ జీవితం మరియు రిచ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. రాజయోగాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటకి విలువిచ్చే విధంగా ఉండే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అని చెప్పేసి అంటే కలత్ర కారకుడు, శుక్రుడు అని చెప్పేసి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇచ్చే గ్రహం అన్నమాట. మన జీవన విధానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం అని చెప్పేసి అంటారు. కలత్ర కారకుడు స్త్రీలకి పురుషుడి యొక్క అనురాగం కలిగే విధంగా కానీ, స్త్రీలకి పురుషుడి యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా, ఆకర్షణ కలిగే విధంగా కానీ ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా, వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, సుఖమైన జీవితం, అన్య దాంపత్యము, భోగభాగ్యమైన జీవితం, రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహంతో ఈ యొక్క మరి ఇంకో గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాలు, అంటే ఆ ఫలితాలంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా, శుక్రపాలిత లగ్నాలు అంటే శనిపాలిత లగ్నాల, లేకపోతే గురుపాలిత లగ్నాల, ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడి ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా కలయిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతుంటాయి. శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే 3, 6, 8, 9, 10 స్థానాల్లో కానీ లగ్న వశాత్తు చూసుకుంటే 11వ స్థానంలో కానీ 12వ స్థానాల్లో కానీ శుభ ఫలితాలు, కొంతగా మిశ్రమైన ఫలితాలు. సప్తమ స్థానంలో ఉంటే ఇంకా మేషలగ్నాన్ని చూసుకుంటే ఉదాహరణకి మేషలగ్నంలో ఈ యొక్క శుక్రవాహనం ఉంటే కనుక సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు. కానీ దశలో ఏ దశలో అవుతుంది, ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది, దాన్ని కూడా ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఇద్దరు జాతకంలో కనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లగ్నం మీద పడుతుందా లేదా, ఆ ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి విషయం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాలను బట్టి వాళ్ళిచ్చే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవగ్రహాలు కూడా శుభగ్రహాలే. దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా సర్వశ్రేష్టమైన గ్రహం. శుక్రుడు అంతా కూడా ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అన్నమాట. మంత్రోపాసన చేసే వాళ్ళకి, ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కానీ, దేవత ఆరాధన దశమహావిద్యలు చేసే వాళ్ళకి కానీ శుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడా ఉండదు. ప్రధానంగా శుక్రుడిచ్చే గ్రహం అంత అధికార యోగం కానీ, అఖండమైన రాజయోగం కానీ, ఆనందమైన జీవితం గురించి కానీ, ప్రేమ అనురాగం ఆప్యాయత జీవన విధానంలో అఖండమైన ఒక జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆకర్షణ యోగం కానీ, ధనం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహం అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు,
ఆర్థిక యోగం, ఆర్థిక ఉన్నతి, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక విదేశాలలో కానీ, మీరు చెప్పే వివిధ రంగాల్లో అయినా కానీ, వివిధ వ్యాపారంలో కానీ, వ్యాపార గుణాల గురించి అయినా కానీ, వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చేది కూడా రాహు అవుతాడు, ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా శుక్రుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో ఎంత స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి. ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది. మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క కర్కాటక లగ్న జాతకులకి శుక్రరాహుల కలయిక వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక లగ్న జాతకులకి తృతీయ స్థానంలో శుక్రరాహులు ఉంటే కనుక రాజ్యయోగము, అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సమవర్తకాల్లో కనుక ఇక్కడ చూసుకుంటే కన్యా రాశిలో శుక్రరాహులు ఉంటే కనుక కర్కాటక లగ్న జాతకులకి ఈ యొక్క గురుచండల యోగంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో రాహు ఉంటాడు. ఇక్కడ పరోక్షంగా గురుచండాల యోగంలో పడుతూ ఉంటుంది. గురు దోషకారకుడుగా ఉంటాడు. ఇక్కడంతా కూడా ప్రధానంగా గురు దోషం ఉంటూ ఉంటారు. వీళ్ళకి వివాహం, స్థిరాైశ్వర్యం అంతా కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది. వివాహం అయినప్పటికీ కూడా మనశ్శాంతి అనేది వీళ్ళకి లోపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మాట పట్టింపులు కానీ, ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి సమయం పడుతుంది. ఆలస్యంగా కళ్యాణ యోగం అవడం కానీ, వివాహం అయిన తర్వాత డైవర్స్ అవ్వడం కానీ, ఇట్లాంటి సమపత్కాల్లో అంటే సప్తమ స్థానంలో కానీ, లగ్నంలో కానీ, పంచమ స్థానంలో కానీ శుక్రరాహులు ఉంటే కనుక ఆలస్య కళ్యాణం కానీ, ఆలస్య సంతానం కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండడం కానీ, మరియు వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏమన్నా పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే కనుక జాతకంలో వివాహం అయినప్పుడు కూడా సంతానం ఆలస్యం అవడం, 5 సంవత్సరాల తర్వాత కానీ 6 సంవత్సరాల తర్వాత కానీ వివాహం ఆలస్యం అనేది ఒక వివాహం అయిన తర్వాత సంతానం ఆలస్యం అవ్వడం అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి ఏ దశలో వివాహం అయింది, ఏ అంతర్దశలో వివాహ యోగం అయింది ప్రధానంగా చూసుకోవాలి. లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది కావున శివారాధన చేసుకోవడం, శివుడికంతా కూడా శ్రేష్టమైన ఆవుపాలతో అభిషేకం చేయడం, తేనెతో అభిషేకం చేసుకోవడం, మామిడి పళ్ళ గుర్తుతో అభిషేకం చేసుకోవడం వల్ల, మామిడి పళ్ళ గుజ్జుతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగం కలిసడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వీళ్ళంతా కూడా ధనాదాయం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు. నిత్యమంతా కూడా మామిడిపల్లి గుజ్జుతోటి ఎవరైతే మామిడిపల్లి రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో శివుడికంతా కూడా పితృదోషం, పితృశాపం నుంచి బయటపడతారు. అఖండమైన రాజయోగం కలిసేయడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు దోషాలంతా కూడా పోతాయి. బ్రాహ్మణత్వంతా కూడా మన జాతకరీత్యా గ్రహస్థితాః సర్వ గ్రహ దోష నివారణ విద్యార్థం, శుక్రరాహు గ్రహ దోష నివారణ విద్యార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని మామిడి పళ్ళంతా కూడా బ్రాహ్మణత్వంకి దానం చేసుకోవడం వల్ల పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుస్తుంది, అఖండమైన రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి ప్రేమ అనురాగం జీవన విధానంలో ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది, ఆప్యాయత అనేది ఉంటుంది. వీళ్ళకి ధనాకర్షణతో పాటు స్త్రీ ఆకర్షణ కానీ వీళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంటే అట్రాక్టివ్ లైఫ్ అనేది ఉంటుంది. ప్రతికి ఆకర్షించబడుతూ ఉంటారు. ప్రధానంగా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రవేశం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. రాజయోగంతో జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు. అఖండ మీద రాజయోగంతో తిరుగుతూ ఉంటారు. వీరికి ధనాదాయం ఎక్కువగా ఉంటుంది, డబ్బు బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా శుక్రరాహుల కలయిక అనేది కొన్ని స్థానంలో, ఏకాదశ స్థానంలో కానీ, కర్కాటక లగ్న జాతకులకి దశమ స్థానంలో కానీ, ఇక ఉచ్చ స్థానాలు కనుక మీనరాశిలో శుక్రరాహులు కనుక ఉంటే కనుక వీరికి రాజయోగం కలిసి వస్తుంది. అఖండమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశిలో కనుక శుక్రరాహులు కలిసి ఉంటే కర్కాటక లగ్న జాతకులకి ప్రధానంగా స్థిర ఐశ్వర్యము, స్థిర ఆరోగ్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా వీటి సంఘంలో ప్రాముఖ్యత, గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. రాజకీయంగా వీళ్ళకి ప్రాముఖ్యత నుంచి పదవిలో ఉండడం కానీ, దశమ స్థానంలో శుక్రరాహులు యోగిస్తారు, ఏకాదశంలో శుక్రరాహులు యోగిస్తారు, తృతీయ స్థానంలో శుక్రరాహులు యోగిస్తారు, చతుర్థ స్థానంలో కూడా శుక్రరాహులు యోగిస్తారు. కావున వీళ్ళకి మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళంతా కూడా కులదేవతారాధన చేసుకోవడం వల్ల గోమాత సేవ ఎవరైతే చేసుకుంటుంటారో గోమాతకి పచ్చిక తెగబిండి అంతా కూడా పెట్టి గోమాతకి 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఓం కమలాత్మికాయ మహానామాన్ని చేసుకోవడం వల్ల
కమలవాసిన్యే నమః నామాన్ని చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యము ధనాకర్షణ పెరగడానికి స్త్రీ జీవితంలో అంతా కూడా వాళ్ళకి మంచి వరుడు లభించడానికి మంచి కన్యాయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి సీతారాముల కళ్యాణం అంతా చేయించండి. ఈ కర్కాటకుల జాతకులకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టగలగాలి. ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు లేకుంటే రాహు ఇచ్చే ఫలితాలు కూడా కలయికతో ఉంటాయి. ఎప్పుడు కనుక ప్రధానంగా శుక్రరాహులు అనేది శుక్రుడు ఎంత ఫలితాలు ఇస్తాడో శుక్రుడు అనేది పెద్ద గ్రహం. ప్రధానంగా చూసుకుంటే చాలా మంచి గ్రహం. ఈ మంచి గ్రహానికి ఇంకో రాహు అనే గ్రహం అనేది తోడైతే శుక్రుడు యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో దీనికంతా కూడా ఈ రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఏ రకంగా ఇస్తాడో అదే శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా శుక్రుడు అంతా కూడా ఇంక బలాన్ని పెంచుతూ ఉంటాడు. శుక్రుడు యొక్క బలం అంతా కూడా పెంచుతూ ఉంటాడు. రాహుని ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కొన్ని స్థానాల్లో శుభగ్రహంగా ఉంటాడు, కొన్ని స్థానాల్లో మాత్రం మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకు ఇస్తాడంటే మనం ఇచ్చే కర్మలు బట్టి ఆ మిశ్రమైన ఫలితాలు ఆధారంగా ఉంటుంది. ఏ గ్రహం కూడా మనకు చెడు చేసే గ్రహం కాదు. ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటో ఏ గ్రహం కూడా మనకు చెడు కోరుకోదు. మానవులకి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం పరంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన జీవన విధానం ఉంటుంది. ఏ గ్రహం కూడా మన శుభాలు కోరుకునే విధంగా ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ, శత్రుపీడ ఉండడం కానీ, సంతానం ఆలస్యం అవ్వడం కానీ, కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తలకు ఏమైనా మనస్పరంగా మానస్పర్ధలు అనేది రావడం కానీ, మళ్ళీ కలిసిపోయి అన్నీ దాంపత్యంగా అనురాగంతో ఆశ్చర్యతో ఉండడం కానీ, సంఘంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు. ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు. మరి శుక్రుడితో వాడి రోజు ఉంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఫలితాలు అన్వయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు. వాళ్ళు వివిధ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా చూసుకోవాలి. ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి. ఏ ఇన్షూర్ట్ దశలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ఫలితాలంతా కూడా అన్వయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. విదేశంలో స్థిరత్వం దేశం కానీ, అధికార యోగం గురించి కానీ, రాజకీయ యోగం గురించి కానీ, శ్రీరంగంలో ప్రవేశం కోసమైనా కానీ, శ్రీరంగంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధిలు అనేది రావడం కానీ, మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ, ఇటువంటి ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటుంది ఇక శుక్రవాహాలు కలియుగంగా ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇస్తాలని చెప్పేసి అఖండమైన విదేశంలో స్థిరత్వం కోసమైనా కానీ, వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధన ఆదాయం కావడం, డబ్బు అనేది బాగా ఉండడం, డబ్బుకి లోటు లేకుండా ఉండడం, వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానంలో స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం, ఇక వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం, వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయంటే క్రియేటివ్ నాలెడ్జ్ ప్రతి విషయంలో కూడా ఈ ధోరణి కానీ అది వృత్తిగా వెళ్ళాలని చెప్పేసి కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఉంది. నేనంతా కూడా యూనిక్ గా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, ఆధునికంగా ఆలోచించాలి, నేను ఎవరు చేంజ్ నేను కనిపెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండడం కానీ, రీసెర్చ్ లైఫ్ లాగా ఉండడం కానీ, వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి నేను వ్యాపారంలో ఎదుగుపెట్టి నాకు ఇచ్చే ప్రాముఖ్యత ఎవరికి రాకుండా ఉండాలి, నేను మోనోపలి లాగా ఉండాలి, నేను దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, నా వల్ల మంచి పనులు జరగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నా 10 మంది వల్ల ఉద్యోగాలు జరగాలి, ఇట్లాంటి ఆలోచన ఉండడం కానీ శుక్ర రాహుల ఫలితాల వల్ల బుద్ధ లగ్నాన్ని బట్టి దానికి అంత స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. శుక్ర రాహులు వచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. దేవుడు దత్తాత్రేయ.